బ్లాగ్స్ ద్వారానో లేకపోతే షార్ట్ వీడియోస్ ద్వారానో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హైప్ తెచ్చుకుంటే వాళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. అదే ఒక పార్టీకి సపోర్ట్గా షార్ట్ వీడియోస్ చేసి వదిలేస్తే ప్రత్యర్థి పార్టీలకి టార్గెట్ అవుతారు. వాళ్ళని సోషల్ మీడియా టార్గెట్స్ అంటారు. ఏపీలో అలాంటి సోషల్ మీడియా టార్గెటర్స్కి ఏమాత్రం కొదవలేదు. కానీ మహిళల్లో అలాంటి సోషల్ మీడియా టార్గెట్స్ పీపుల్ కొంతమంది మాత్రమే ఉన్నారు. టీడీపీ కోసం తన వాయిస్ని బలంగా వినిపించి వైసీపీ చేతిలో చాలా దారుణంగా ట్రోల్కి గురైనటువంటి స్వాతి రెడ్డి ఇప్పుడు డైల్ న్యూస్ హాట్ సీట్లో ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ స్వాతి రెడ్డి అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. స్వాతి రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్. థ్యాంక్ యూ. సాధారణంగా హాట్ సీట్ విత్ విజయ్ సాధు అనేటువంటి టైటిల్కి జస్టిఫికేషన్ చేసేటువంటి గెస్ట్లు కొంతమందే ఉంటారు. దాంట్లో మీరొకరు. ఎవరి గురించి అయినా ఇంట్రో చెప్పాలంటే వెంటనే చెప్పేయచ్చు, కానీ మీ గురించి ఇంట్రో చెప్పాలంటే కాస్త తడబడ్డాను, కాస్త తటపటాయించాను. ఎందుకంటే అది మీ పేరు ఏంటి అని చెప్పలేకపోవడం. మీరు స్వాతి రెడ్డియా, స్వాతి చౌదరియా, లేకపోతే ఇంకెవరో చెప్తున్నట్లు స్వాతి పద్మశాలియా? వాట్ ఆర్ యూ? రైట్, థ్యాంక్స్ ఫర్ రేజింగ్ దిస్ క్వశ్చన్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ క్యాస్ట్ ఐ బిలాంగ్ టు. అంటే నేను రెడ్డి అయినా, కమ్మ అయినా, లేకపోతే పద్మశాలి అయినా, వాట్ ఎవర్ క్యాస్ట్, ఇంకేదైనా ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఐ బిలాంగ్ టు మై ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ అన్ ఇండియన్. బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ని. సో రాజ్యాంగం కల్పించిన హక్కుతో నేను ఓటు ఎలా వేస్తానో అదే ఓటు వేసిన హక్కుతో నేను ప్రశ్నించాను. ప్రభుత్వం చేసిన అన్యాయాలని, అరాచకాలని ప్రశ్నిస్తూ ప్రజలకు మేలు చేయాలనుకున్నాను. సో ఆ ప్రశ్నించే గొంతుకి క్యాస్ట్ని ఆపాదించడం ఇప్పుడున్న జనరేషన్లో చాలా తప్పు. అందులోనూ ప్రతిసారి ప్రతి దగ్గర నా క్యాస్ట్ని తీసుకొని వచ్చి నా గొంతు నొక్కాలనుకోవడం ఇట్స్ రిడిక్యులస్. సో నాకు ఈ ప్రస్తావన తీసుకురావడం కూడా నచ్చదు. బట్ అడిగిన ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. అవును, మీరు ఫేస్ చేసిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీ కాస్ట్ గురించి క్వశ్చన్ ఉండి ఉంటుంది. బికాస్ ఎందుకంటే మీరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి అని చెప్పి కొంతమంది అంటారు. స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి కాదు, స్వాతి పద్మశాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఈ ఒక క్వశ్చన్తో ఈ కాస్ట్ క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. కేవలం టీడీపీకి వాయిస్ బలంగా వినిపించడానికే, వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తే విక్టిమ్ కార్డ్గా ప్లే చేయడానికే స్వాతి చౌదరి అలియాస్ స్వాతి రెడ్డిగా అయిందా, లేకపోతే కోటా శ్వేత చౌదరి అలియాస్ స్వాతి రెడ్డిగా అయిందా? ఈ రెండూ కాదు. మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కమ్మ కుటుంబంలో ప్రాబ్లం ఉందనుకోండి, నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొని వస్తే నేను కమ్మ అమ్మాయిని అనుకోండి వాళ్ళ కుటుంబానికి. రెడ్డి కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ లేదా ప్రభుత్వం చేసిన అరాచకాలు రెడ్డి కాస్ట్లో వాళ్ళకి సొల్యూషన్ తీసుకొని వస్తుందంటే నేను రెడ్డి కుటుంబానికి చెందిన దాన్ని. పద్మశాలీలకి నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తే పద్మశాలిని నేను. బ్రాహ్మిన్స్కి నేను అడిగిన క్వశ్చన్ సొల్యూషన్ తీసుకొని వస్తే బ్రాహ్మిన్ని. ఎస్సీ కానీ, మైనార్టీస్ కానీ, ఎస్టీలకు కానీ నా వలన మంచి జరుగుతుందంటే నేను ఆ కులాలన్నిటికీ చెందిన దాన్ని. సో వీటన్నిటికీ నేను ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే క్యాస్ట్ అనేది ఏ రకంగానూ ఎక్కడ కానీ అవసరం లేని ఒక సబ్జెక్ట్. అనవసరంగా ఒక పబ్లిక్లో, సొసైటీలో దీని ఒక కావాలని రాజకీయం కోసం లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక అంశం తప్ప ప్రశ్నించడానికి, మంచి చెయ్యడానికి క్యాస్ట్ అనేది అవసరం లేదు. నాకు దీని గురించి ప్రస్తావించడం పెద్దగా ఇష్టం ఉండదు. స్ట్రైట్ క్వశ్చన్, మీకు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ, లేకపోతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు అంటే ప్రేమనా? నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే భక్తి. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి పెరిగి చిత్తూరు జిల్లా వాసిగా, రాయలసీమ బిడ్డగా నా రాష్ట్రం, నా జిల్లా బాగుపడాలనేది ఫస్ట్ అంశం. ఆ అంశానికి, ఆ డెవలప్మెంట్ కోసం సరైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని బిలీవ్ చేశాను. నేను ఆయన చేసిన డెవలప్మెంట్ని చూస్తూ పెరిగాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకున్నాను. అందుకే ఆయనని సపోర్ట్ చేశాను. ముందు నుంచి నాకు ఆయన అంటే చాలా విపరీతమైన అభిమానం, ఆయన చేసిన డెవలప్మెంట్స్ వల్ల. అండ్ నారా లోకేష్ అన్నని చూస్తే ఒక మనిషిని ఎంతకంటే అంతకి హ్యూమిలియేట్ చేస్తే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మంగళగిరిలో 95,000 ఓట్స్తో అసలు ఆ మెజారిటీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బలంగా పనిచేసి ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, స్పీచ్ కానీ, ఒక పప్పు అన్న మాటని పక్కకు తోసి నిప్పు కణంలాగా ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఈరోజు ఆయన పేరు పలకాలంటే భయపడేలాగా ట్రాన్స్ఫర్మ్ అయిన లొకేషన్ అని చూస్తే నాకు అడ్మిరేషన్. ఆయన నాకు ఒక ఐకాన్. ప్రతి విషయంలోనూ అన్న నాకు ఇన్స్పిరేషన్. సో బాబు గారు అంటే భక్తి, లోకేష్ అన్న నాకు ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్. అండ్ రాష్ట్రం అంటే ప్రేమ. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నాను. అది తెలుగుదేశం పార్టీతోనే, బాబు గారితోనే అండ్ లోకేష్ అన్నతోనే సాధ్యం అవుతుందని నమ్మాను. ఆ దిశగానే పార్టీకి సపోర్ట్ చేశాను.
మీలాగే కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి యూకేకో యూఎస్ఏకో లేకపోతే వేరే దేశాలకు వెళ్ళినటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు. దాంట్లో రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ లేనటువంటి రాష్ట్రంపై ప్రేమ, లేకపోతే జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత, చంద్రబాబుపై ప్రేమ మీకు మాత్రమే ఎందుకు అనేటువంటిది నా స్ట్రైట్ క్వశ్చన్. నా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి అంటే పగ లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. ఫస్ట్ క్లారిటీ. సెకండ్, చంద్రబాబు నాయుడు గారు అంటే చిన్నప్పటి నుంచి ఆయన చేసిన డెవలప్మెంట్, ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్, ఆయన విజన్ అవన్నీ చూసి పెరిగిన అమ్మాయిగా ఆయన అంటే భక్తి. థర్డ్ థింగ్, రాష్ట్రం అంటే రాష్ట్రంలో పుట్టి పెరిగాను. నా చుట్టూ, నేను మిడిల్ క్లాస్ అమ్మాయి, నా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నాయో చూస్తూ పెరిగాను. ఆ సమస్యలు అన్నిటికీ సొల్యూషన్ కావాలంటే గొంతు ఎత్తి మాట్లాడాలనిపించింది. అండ్ 2019 ఎలక్షన్స్ తర్వాత అవి ఇంకా విపరీతంగా పెరగడం చూశాను. సో అలాంటప్పుడు నేను చదువుకున్నాను, నాకు భయం లేదు, ధైర్యం ఉంది, నాకు గొంతు ఉంది, కాన్సెప్ట్ తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో తెలిసినప్పుడు నాలాంటి వాళ్ళు కూడా బాధ్యత లేకుండా ఓన్లీ కేవలం డబ్బు కోసం పరాయి దేశంకి వెళ్ళిపోయి ఉన్న రాష్ట్రాన్ని, పుట్టిన దేశాన్ని వదిలేసి అందరిలాగా నేను ఉండలేకపోయాను. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో, సామాజిక బాధ్యతతో ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకి చెందిన అమ్మాయిగా నా వంతు నేను ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు సోషల్ మీడియా కనిపించింది. అలా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకుని నా గొంతును వినిపించాను, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకి తెలియజెప్పాను. దట్స్ ఇట్. వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ కొంతమంది సోషల్ మీడియాలో వెపన్స్ని తయారు చేసింది. ఎస్పెషల్లీ ఉమెన్ వెపన్స్ని టీడీపీ, ఐటీడీపీ పెంచి పోషిస్తోంది. దాంట్లో మీరు ఒకరు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి అభియోగం. ఐటీడీపీ మిమ్మల్ని పెంచి పోషించిందా? టీడీపీ మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చిందా? వీళ్ళిద్దరూ కాకపోతే మరి ఇంకెవరైనా అదృశ్య శక్తి మీ వెనక ఉన్నారా? సరే, నా అదృశ్య శక్తి ఏంటి అంటే ధైర్యం, భయం లేకపోవడం. ఆ భయం లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జీవితంలో ఎవరి దగ్గర నేను చెయ్యి చాపి ₹1 తీసుకోలేదు. నా చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇలా ఎప్పుడూ ఉండదు. నా దగ్గర ఉన్నది నేను 10 మందికి పెడతాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు, అక్రమంగా ₹1 సంపాదించలేదు. ఏ చిన్న మనిషికి కూడా, పెద్ద స్థాయి మనిషికి కూడా నేను అన్యాయం చేయలేదు. నా వల్ల నష్టపోయిన వాళ్ళంటూ ఎవరూ లేరు. అక్రమంగా ఆస్తులు సంపాదించలేదు, కోట్లు కొల్లగట్లేదు. ఆ ధైర్యంతోనే నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అనే ధైర్యంతో నేను ముందడుగేసి మాట్లాడాను. సెకండ్, మీరు అడిగిన క్వశ్చన్కి, ఐటీడీపీ నన్ను పెంచి పోషిస్తుందా, వాళ్ళు ధైర్యం ఇచ్చారా, వాళ్ళు నన్ను ముందు పెట్టి తయారు చేశారా అనేది ఇది కంప్లీట్లీ బుల్షిట్, రిడిక్యులస్, అసలు బేస్లెస్. నాకు స్వతహాగా బాబు గారు అంటే ఇష్టం వచ్చి నేను వీడియోలు చేశాను, పార్టీకి సపోర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా బలవంత పెట్టి ఫోర్స్ చేసి వైసీపీకి టార్గెట్ చేస్తుంటే, నాలాగా టార్గెట్ చేస్తుండి డబ్బుల కోసం తీసుకుని ఉంటే, నాకు ఈ డబ్బులు అవసరమా, నా క్యారెక్టర్ని, నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేశారు, నాకు ఈ డబ్బులు అవసరం లేదు అని పక్కకి వెళ్ళిపోతారు. లేదా వైసీపీ వాళ్ళు థ్రెటన్స్ కాల్ చేసినప్పుడు, నాకు ఇంత అవసరమా, నా ప్రాణాలకి రిస్క్ ఉంది అని డబ్బు కోసమో లేకపోతే నన్ను తయారు చేస్తేనో నాకు వద్దని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. నేను స్వతహాగా రాష్ట్రం మీద బాధ్యతతో, నా రాష్ట్రం బాగుండాలి, డెవలప్ అవ్వాలి అని ఒక సామాజిక మంచి ఆలోచనతో నేను వచ్చాను. కాబట్టి ట్రోల్స్ నన్ను అసలు ఏమీ చేయలేకపోయినాయి, బాధ పెట్టాయి కానీ భయపెట్టలేకపోయాయి. సో నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఐటీడీపీలో నేను మెంబర్ని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉంది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కాబట్టి ఐటీడీపీ నన్ను సపోర్ట్ చేసింది అనుకుంటారు. బట్ ఏ రకంగానూ ఎవరు నన్ను సపోర్ట్ చేయలేదు. ధైర్యంగా నేనే ముందుకు వచ్చి. స్వాతిరెడ్డి గారు, ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, గుండెను మెలిదిప్పుతుంది. అయినా కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. బికాస్ ఎందుకంటే యూ హ్యావ్ టు బ్రేక్ ద బ్యారియర్స్ అండ్ యూ హ్యావ్ టు బ్రేక్ ద సైలెన్స్. యూ కెన్ గో అహెడ్. హిప్నోసిస్ చేయటానికి స్వాతిరెడ్డి యూకే వెళ్ళలేదు, పోర్న్ స్టార్ గా మారటానికి వెళ్ళింది, సెక్స్ వర్కింగ్ కోసం వెళ్ళింది. అక్కడికి వెళ్ళి బడాబాబులకు అమ్మాయిలను సప్లై చేస్తోంది. దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉంది అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వాట్ డిడ్ యూ డూ ఇన్ ద యూకే? పార్న్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారా, లేకపోతే అమ్మాయిల్ని సప్లై చేశారా, లేకపోతే సెక్స్ రాకెట్లో యూ ప్లేడ్ ఎ కీ రోల్? వాట్ డిడ్ యూ డూ? రైట్, రియలీ ఐ అప్రిషియేట్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ నన్ను ఎప్పుడూ అడగలేదు. అడిగినందుకు మీకు సాల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ దిస్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ అవే ఆన్సర్ చెప్తా. ఓకే, మీరు అడిగినట్టు స్వాతిరెడ్డి పార్న్ స్టార్ అయితే యూకేకి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, పార్ట్ టైం జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీలో స్టడీస్ ఫినిష్ చేసి ఒక కంపెనీలో నెలకి ఇంత జీతానికే పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ పార్న్ స్టార్ ఏదో నేను ఇక్కడే ఉండి చేసుకోగలను. నాకు అమ్మాయిని సప్లై చేయాలంటే ఇక్కడే చేసుకోగలను, ఫారిన్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి సెక్స్ అనేది
చాలా వాంటెడ్గా మనుషుల మీద పడిపోతుంటారు కానీ అమ్మాయిల మీద అక్కడ చాలా ఫ్రీ కల్చర్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు డేట్ చేస్తారు ఈజీగా. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి కావాలంటే వాళ్ళు ఈజీగా కాంటాక్ట్ చేసుకుంటారు, డేటింగ్ యాప్స్ ఉంటాయి. మనలాగా ఒక మనిషి కావాలంటే ఉన్మాదుల్లాగా రేప్ చేసేవన్నీ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. అమ్మాయిలు కావాలంటే లేదా అబ్బాయిలకి అమ్మాయిలు కావాలంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళేసి ఇలా సప్లై చేసుకునేవి చాలా తక్కువ ఉంటాయి యూకేలో. నేను యూకేకే వెళ్ళి ఇలాంటి చండాలమైన పనులు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. బికాస్ ఐ బిలీవ్ కష్టంతో వచ్చే డబ్బులే మనవవుతాయి. ఆ కష్టంతో తెచ్చుకున్న డబ్బులతో బ్రతకడమే ఒక బ్రతుకని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దానికనే కష్టపడి చదువుకున్నాను. ప్రతి గంటకి నేను నాకు ప్రతి గంటకి ఇంత అవర్లీ పే ఉంటుందండి. నాకు జాబ్ యూకేలో ఎవరికైనా అవర్లీ పే ఉంటుంది. ప్రతి గంట నాకు వాల్యుబుల్. అంత కష్టపడి నేను నా పేరెంట్స్ని నేను ఒక కెరియర్ని బిల్డప్ చేసుకున్నా. మీరు హిప్నోసిస్ అంటున్నారు, నేను సేవ్ చేసుకున్నామని ప్రతి గంట కష్టపడి చెమటోడ్చి నిద్రలు మేల్కొని సేవ్ చేసుకున్న మనీతో నేను 20 lakhs పెట్టి నేను హిప్నోథెరపీ నేర్చుకున్నానండి. అది నా కష్టం. ఒకవేళ మీరు చెప్పినట్టు అమ్మాయిని సప్లై చేయగలిగితే యూ ఇమాజిన్, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అంత మనీ ఎక్కడ నుంచి చాలా మనీ వస్తుంది. నాకు నెలకి ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వస్తుంది అనుకోండి యూకేలో. ఆ మనీ నాకు ఒకరిని సప్లై చేస్తే వస్తుంది ఇక్కడ. బట్ నేను ఎందుకు అక్కడికి వెళ్ళి కష్టపడాలి? మా నాన్నని కనీసం చూసుకునే పరిస్థితి లేదు. మా నాన్న చనిపోతారని డాక్టర్స్ చెప్పినప్పుడు కూడా కనీసం మా డాడీని చూసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి నేను ఎందుకు తెచ్చుకుంటాను? నేను ఇక్కడే మా పేరెంట్స్తో ఉంటా. మా అమ్మకి హెల్త్ బాగోదు, అక్కడ నుంచి వీడియో కాల్స్ చేసి చూస్తూ బాధపడే పరిస్థితి. అలాంటి అంత మనీ నాకు ఉంటే గనక నేను ఇక్కడే నా పేరెంట్స్తో ఉంటే ఇంకా చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తాను. ఇలాంటి లైఫ్ ఉండదు. అండ్ ఒక్క ఛాలెంజ్ చెప్తున్నా, మీరు ఒక్క క్వశ్చన్ అడిగారు కాబట్టి, ప్రపంచంలో ఎవరైనా సరే, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, మీరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్వాతి రెడ్డి ఇలాంటి పనుల్లో ఏ రకంగా ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యి ఒక్క పైసా తీసుకున్నా, ఒక అమ్మాయిని మీరు అన్నట్టు ఎవరికైనా సప్లై చేసినా, నేను అలాంటి చండాలపు నీచపు పనులు చేశానని ఎవ్వరు ప్రూవ్ చేసినా వాళ్ళు ఏం చెప్తే దానికి నేను సిద్ధం. ఎనీ టైం. ఎన్నో ఫేక్ అకౌంట్స్ ద్వారా మీ మీద దాడి. వైసీపీ సోషల్ మీడియా అయితే మిమ్మల్ని హై రేంజ్లో టార్గెట్ చేసి కొన్ని ఫేక్ న్యూస్ క్లిప్స్ సర్క్యులేట్ చేసింది. అలాగే మీ మాఫ్ పిక్చర్స్ కూడా, మీ నగ్న చిత్రాలు, మీకు నారా లోకేష్కి మధ్య అఫైర్స్ అంటగట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు. ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ మీ ఫ్యామిలీకి తెలిసినప్పుడు అసలు ఇంత అవసరమా అని అనిపించలేదా? నాకు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే నేను ఎంత బలంగా ఉన్నానో నాకు అనిపించింది. ఒక శత్రువు ఒక అమ్మాయి క్యారెక్టర్ని అంత దిగజార్చిపోయి ఒక టైం స్పెండ్ చేసి ఒక టీమ్ని సెటప్ చేసి మార్ఫింగ్ చేసి కథనాలు రాసి అంత దిగజారిపోయారంటే నా బలం ఏంటో నాకు అర్థమైంది. బట్ మా అమ్మని టార్గెట్ చేసినప్పుడు, నా కుటుంబాన్ని బజార్లోకి పెట్టినప్పుడు, మా డాడీని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినప్పుడు, మా తమ్ముని చంపేస్తామని బెదిరించినప్పుడు ఆలోచించాను, అరే నేను తీసుకున్న ఒక డెసిషన్, సొసైటీకి మంచి చేయాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసుకున్న ఒక డెసిషన్ వలన నా కుటుంబం బాధపడుతుందని అవసరమా అనిపించిన క్షణం అది. అదర్వైజ్ నేను ఎప్పుడూ భయపడలేదండి, బాధపడ్డాను. బట్ వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకలేదు. అండ్ వాళ్ళ ట్రోల్స్ నన్ను కొంచెం అలా ఒక క్షణకాలం బాధ పెట్టినా నన్ను బలంగా చేసే, నేను ఇంకా ఎక్కువ పోరాడాలి అని కసి పెంచే. ఎందుకంటే స్వాతిరెడ్డి లాంటి నాలాంటి స్ట్రాంగ్ అమ్మాయిని వాళ్ళు గుచ్చి 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 చంపేయాలనుకున్నారు, ఎమోషనల్గా అన్ని రకాలుగా చేయాలనుకున్నారు, థ్రెటన్ చేశారు, చంపేయాలని చూశారు. ఎక్కడో ఉన్న నాకే రక్షణ లేదు. రాష్ట్రంలో మహిళ పరిస్థితి ఏంటి అని ఇంకా కసి పెరిగింది, ఇంకా గట్టిగా పోరాడాలనిపించింది. నా వెనకాల ఏ శక్తి లేదండి, నాకున్న శక్తిలా నా ధైర్యం. దట్స్ ఇట్. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ మాత్రమే కాకుండా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి పర్సనల్గా మీ మీద గ్రడ్జ్ పెట్టుకొని పర్సనల్గా టార్గెట్ చేశాడు. తన వాట్సాప్ నెంబర్ నుంచి అకౌంట్స్కి మొత్తానికి ఫార్వర్డ్ చేసి ఈ అమ్మాయిని ఆడుకోండిరా, ఈ అమ్మాయి పని పట్టండిరా, దీని అంతూ చూడండిరా అని చెప్పిన మాట వాస్తవమేనా? 100% వాస్తవం. ఎందుకంటే అందులో ఆ గ్రూప్లో నా ఫ్రెండ్ ఉంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఫ్రెండ్ ఉంటే, ఆ ఫ్రెండ్ చూసి నాకు కాల్ చేసి, నువ్వు నాకు తెలుసు కాబట్టి నీ గురించి నేను నమ్మలేకపోతున్నాను, ఒక అమ్మాయి పైన ఇంత దిగజారిపోయి కథనాలు రాస్తారా? అసలు నేను జీవితంలో ఎప్పుడు వైజాగ్కే వెళ్ళలేదండి, ఇప్పటి వరకు కూడా నేను వైజాగ్లో అడుగు పెట్టినా లేదు. వాళ్ళు చేసిన స్టోరీలో ఆ వాట్సాప్ చాట్లో వాళ్ళు చెప్పింది, ఈ అమ్మాయి ఈ ఊరికి సంబంధించిందని చెప్పండి, ఈ ఊరికి వెళ్ళి వాళ్ళతో తిరిగిందని చెప్పండి, వీళ్ళతో తిరిగిందని చెప్పండి అని చెప్తే, నా ఫ్రెండ్ చూసి నాకు కాల్ చేసి మరీ వైఎస్ఆర్సీపీలో ఇంత దారుణంగా ఉంటారని ఆ క్షణం ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం మానేశారు. సో అది సజ్జల భార్గవ్ రెడ్డి నెంబర్ నుంచి వచ్చిందని నాకు అలా తెలిసింది. నేను ఎవరో చెప్తే నమ్మేదాన్ని కాదు, నా ఫ్రెండ్, నాతో కలిసి చదువుకున్న ఫ్రెండ్ చెప్తే నమ్మాల్సి వచ్చింది. సో ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది? అలా నా పైన చేస్తే ఇంకెంతమంది ఆడపిల్లల మీద చేసి ఉంటారు? నా పార్టీలో రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు రోజు కూడా, ఒక 2-3 days ముందు కూడా ఒక పేపర్ క్లిప్ వచ్చింది. నా పైన, గాయత్రి గారి పైన, ఇంకొక అమ్మాయి పైన, రమ్య పరచూరి పైన
మొత్తం వచ్చి చాలా దారుణంగా రాశారు, ఓటుకి ఇంత అని చాలా వల్గర్ కంటెంట్ రాసి పెట్టారు, న్యూడ్ ఫొటోస్ మొత్తం. అలాంటి కంటెంట్ భార్గవ్ రెడ్డికి తెలియకుండా జరిగితే గనక భార్గవ్ రెడ్డి బాధ్యత ఏంటి? కంట్రోల్ చెయ్యాలి, తప్పు జరిగిందని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, జరిగిన వాళ్ళని వాళ్ళ పార్టీ తరఫున గవర్నమెంట్ తరఫున పనిష్ చేయాలి. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మా పార్టీ కానీ నేను కానీ స్పెషల్గా కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు కనీసం ఒక సింగిల్ రిప్లై లేదు. ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ, ఆమెకి నా మెయిల్స్ మీకు చూపిస్తాను, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ పెట్టాను, ఇలా నా పైన ట్రోల్స్ జరుగుతున్నాయి, మా మదర్ పైన ట్రోల్స్ జరుగుతున్నాయని సాక్ష్యాలతో సహా ఫోటోలతో సహా పెట్టినా కూడా వాసిరెడ్డి పద్మ ఒక్కసారి కూడా నన్ను అప్రోచ్ అవ్వలేదు. బట్ నా పైన తిరిగి నిందలు మోపారు, 2 times ప్రెస్ మీట్లు పెట్టి ఎగ్జాక్ట్లీ అవును నా పైన చాలా చాలా అసభ్యంగా ఒక మహిళ అయ్యుండి కూడా మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేయలేదు. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఒక మహిళా కమిషన్, ఒక మహిళ అయ్యుండి కూడా ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కనీసం బేసిక్ ఎంక్వైరీ చేయకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా అలాంటి అలిగేషన్స్ చేయడంలో మీరు ఒకసారి ఆలోచించండి, ఎలాంటి సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన రాష్ట్రం ఆడపిల్లల పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఇన్సిడెంట్స్ నన్ను ఇంకా చాలా రాటుదేలిపోయేలా చేసాయి, ఇంకా కసిగా పనిచేయాలనిపించింది. యా, టీడీపీకి స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తున్నటువంటి మీతో పాటు మరికొంతమందిని చాలా దుర్మార్గంగా, దారుణంగా ట్రోల్ చేశారు, పబ్లిసిటీ చేశారు, ఒప్పుకుంటాను. బై ద సేమ్ వే వైసీపీకి పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉమెన్ స్ట్రాంగ్ వాయిసెస్ని కూడా అలాగే చేశారు. ఇది ఐటీడీపీ చేసిందా లేకపోతే వైసీపీ సోషల్ మీడియా చేసిందా అనేటువంటిది తీసి పక్కన పెట్టేస్తే, ఐ ఆస్క్ యు వన్ మోర్ స్ట్రైట్ క్వశ్చన్. ఐటీడీపీలో నిజంగా అందరూ పునీతులు, పతివ్రతలే ఉన్నారా? పునీతులు, పతివ్రతలు అనేది వాళ్ళ వ్యక్తిగతం అండి. I'm not talking about the personal characterization. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ నాకు లేదు, మనకి ఎవరికి లేదు, బికాజ్ ఇట్స్ పర్సనల్. నేను చెప్పేది ఓన్లీ ఈ ఫేక్ పోస్టుల గురించి, ట్రోలింగ్ గురించి మాత్రమే. మీరు అడిగిన క్వశ్చన్ నేను స్ట్రైట్ ఆన్సర్ ఏం చెప్తానంటే, పవర్ లో ఉన్నది ఎవరండి? వైసీపీ గవర్నమెంట్. తప్పు తెలుగుదేశం పార్టీ నుంచి జరిగినా తప్పే, తప్పు జనసేన నుంచి జరిగినా తప్పే, తప్పు కామన్ మ్యాన్ నుంచి జరిగినా తప్పే, తప్పు వైసీపీ చేసినా తప్పే. పవర్లో ఉన్న వాళ్ళ పవర్ ఏంటండి? మీరు పవర్ ఉపయోగించి కేసులు పెట్టండి, నిజమని ప్రూవ్ చేసి ఎవరినైనా అరెస్ట్ చేయండి. ఇప్పుడు నేను తప్పు చేశానని మీరు ప్రూవ్ చేయగలి, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కనుక నన్ను కూడా అరెస్ట్ చేయండి, ఐఎమ్ రెడీ. మా పార్టీలో ఎవరైనా చేసుంటే కూడా ఈ ఫేక్ ప్రచారాలు జరిగి ఒక అమ్మాయి పైన టార్గెట్ చేశారు, ఒక అమ్మాయిని మార్ఫింగ్లో చేశారు అంటే గనక మీరు అరెస్ట్ చేయండి, ప్రూఫ్లు చూపించండి, ఇది నువ్వు చేశామని చూపించండి. అంతేగాని ఏదో నిందలు మోపేస్తే ఇప్పుడు నేను సాక్ష్యాలు చూపిస్తాను మీకు ఎంత దారుణంగా చేశారు, అలాంటిది నేను చేసినా కూడా నన్ను కూడా అరెస్ట్ చేయండి. యూకేకి వెళ్ళి హాయిగా మాస్టర్స్ చేసుకోకుండా, కెరియర్ బిల్డప్ చేసుకోకుండా, టీడీపీ కోసం స్ట్రాంగెస్ట్ వాయిస్ వినిపించి ఫినాన్షియల్గా లాస్ అయ్యారు, కెరియర్ ఎంతో కొంత లాస్ అయ్యారు. ఓకే, పాలిటిక్స్ లేని, మీకు అలవాట్లు లేనటువంటి ఈ పెంటలో తలపెట్టారు. మళ్ళీ కామన్ మ్యాన్ లాంగ్వేజ్లోనే అడుగుతున్నాను, టీడీపీ కోసం ఇంత గుడ్డలు దించుకున్నారు కదా, రేపొద్దున మీకు పట్టం కడతారనే నమ్మకం ఉందా? నేను పట్టం కట్టాలనో లేకపోతే పట్టం కట్టరనో పొలిటికల్గా మాట్లాడాలనుకోలేదు. నేను ఏ ఇంటెన్షన్ అంటే నాకు ఏదో కావాలి అని నేను చేయలేదు. ఒకవేళ నాకు పట్టం కట్టాలనుకున్నా, నేను ఫేమ్ అవ్వాలనుకున్నా, నాకు మనీ సంపాదించుకోవాలనుకున్నా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వైసీపీ దుర్మార్గ పాలన నశించాలి అని చెప్పి అనుకున్నారు. మీ భాషలో చెప్పాలంటే మళ్ళీ ప్రజా విధానాలు అమలు చేసేటువంటి ప్రజాస్వామ్య పాలన, అదే టీడీపీ పాలన రావాలి అని చెప్పి అనుకున్నారు. మీ కలలు నెరవేరాయి, మీ అంబిషన్ నెరవేరింది, మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం బాగుంటుందని అనుకుంటున్నారా? ఆబ్వియస్గా బాగుంటుంది. ఓకే, సీను మీ అమ్మాయికో మీ అబ్బాయికో చెప్పి ఈ ఓట్లు వేయించు, ఖచ్చితంగా రేపు మీ అమ్మాయికి మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, ఎక్కడికో వెళ్ళి వలసపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు. అంటే రేపు టీడీపీ అధికారంలోకి వస్తే జాబ్స్ వస్తాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది, రేపు మీరు చెప్పినటువంటి యువతకు అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేకపోతే ఆ స్థాయిలో జాబ్స్ రాకపోతే బోన్లో నిలబడతారా? ఖచ్చితంగా నిలబడతా. నా పరిస్థితి రానే రాదు. ఎందుకంటే నా రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ మా లొకేషన్, హెచ్ఆర్ మినిస్టర్ మా లొకేషన్, అన్నిటికీ మించి రారాజు చంద్రబాబు నాయుడు గారు. సార్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో, సార్ వర్క్ ఎట్లా ఉంటుందో మనం ఇంతకు ముందే చూసాం గతంలో. మీరు అన్న మాటకి గతంలోనే అమరావతి కనుక బిల్డ్ అయిపోయి ఉంటే కనుక ఈ రోజు అద్భుతమైన రాజధాని, అద్భుతమైన జాబ్స్ వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు. ఒకవేళ నిజంగా ఆయన వస్తే, బాబు వస్తే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వాళ్ళు కాదు కదా స్వాతి గారు.
See, there are so many equations for political results అండి. ఆ టైంలో ఏంటంటే సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీప్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒకటి. అండ్ బాబు గారు సీఎం అయినప్పుడు 2014 ఎలక్షన్స్లో బాబు గారు సీఎం అయిన నాటి పరిస్థితులు డిఫరెంట్. బైఫర్కేషన్ జరిగింది, మనకు ఒక కూర్చోడానికి కుర్చీ లేదు, ఒక క్యాపిటల్ సిటీ లేదు. క్యాపిటల్ సిటీ బిల్డప్ చేయడంలో బాబు గారు బిజీ అయిపోవడం వలన 75% ఆఫ్ అమరావతిని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ పరిస్థితిలో మనకి చాలా కియా కానీ చాలా మంచి కంపెనీస్ తీసుకొని వచ్చారు. ఒకవేళ నెక్స్ట్ టర్మ్ కూడా ఇది కంటిన్యూ అయ్యి ఉంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు కనుక కంటిన్యూ అయ్యింటే కనుక ఈ రోజు యువత చెన్నైకో బెంగళూరుకో లేకపోతే నాలాగా ఫారిన్ కంట్రీస్కో వెళ్ళిపోయి జాబ్ చేసుకునే పరిస్థితి కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బ్రేక్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. సో ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ బాబు గారు ఈస్ గోయింగ్ టు బ్రింగ్ సో మెనీ కంపెనీస్. అమరావతి బిల్డ్ అవుతుంది, స్పెషల్ స్టేటస్ వస్తుంది, లొకేషన్ ఆధ్వర్యంలో మంచి కంపెనీస్ వస్తాయి, యువతకి అద్భుతమైన జాబ్లు వస్తున్నాయి. ఎవ్వరూ రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉండదు రాష్ట్రంలో. ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ అగైన్, 2019 ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం వల్లకాడైందని చెప్పి అనుకున్నారు. సరే, అయిందా కాదనేటువంటి ప్రజా తీర్పు అర్థమైంది. 2024 నుంచి 2029 వరకు కూటమి అధికారంలోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం యువతకు ఉపాధి అవకాశాలు దొరక్కపోతే, ఉద్యోగాలు రాకపోతే బోన్లో నిలబెట్టి మిమ్మల్ని కడిగేయొచ్చా, నిలదీయొచ్చా? డెఫినెట్లీ అడిగేయచ్చు అండి. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ టైం పీరియడ్. మనం ఇప్పుడు ఒక అమరావతి రాజధానిని కట్టుకోవాలి, కట్టుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి, ఖచ్చితంగా జాబ్స్ వస్తే. ఒకవేళ రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు మనం రోజాని ఎలా చేసాం, అప్పుడేమన్నావు ఇప్పుడేమన్నా, డెఫినెట్లీ వైసీపీ వాళ్ళు కూడా నా వీడియోస్ బయటకు తీస్తారు. బట్ నేను అదే స్టాండ్ మీద ఉంటాను, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే స్టాండ్ మీద ఉంటాను. డెఫినెట్గా మా పార్టీ మంచి జాబ్స్ ఇవ్వబోతుంది, మంచి కంపెనీస్ తీసుకున్నప్పుడు. ఒకవేళ జరగకపోతే కనుక ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు చెప్పాలనుకున్నా కూడా మీరు సార్ అని మాట్లాడుతున్నారు. ఆయన గురించి చాలా ఉన్నతంగా చెప్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్, చాలా సంపద సృష్టికర్త అనే ఒక బ్రాండ్ నేమ్ ఉంది, రాజకీయ చాణక్యుడు అనేటువంటి ఒక నేమ్ ఉంది. కానీ ప్రత్యర్థులు ఆయన్ని వెన్నుపోటుదారుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన్ని ఇంకొకసారి వెన్నుపోటుదారుడు ఉంటే గుయ్యమనేలా లాగి లెంపకాయ కొడతా అని చెప్పి మీరు ఒక వీడియోలో చేశారు. చంద్రబాబు నాయుడు నిజంగా వెన్నుపోటుదారుడు కాదా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా వెన్నుపోటుదారుడైతే బాలకృష్ణ గారు చూడండి, ప్రతి క్షణం ఎక్కడ ఒక్క మాట మాట్లాడాలన్నా ముందు నాన్నగారు వెనుక నాన్నగారు అని మాట్లాడతారు. అంత నాన్నగారు ఆయన మరణించిన తర్వాత కూడా ప్రతి మాటలోనూ స్మరించుకునే బాలకృష్ణ గారు బాబు గారు వెన్నుపోటు పొడుచుంటే గనక బావా అని చెప్పి ప్రతి అడుగులో తోడుంటారా? ప్రజలకి నా స్ట్రైట్ క్వశ్చన్. ఒకవేళ నిజంగా వెన్నుపోటు పొడుచుంటే గనక, ఎందుకంటే ఫ్యామిలీలో తెలుసు వెన్నుపోటు పొడవలేదని. ఆ రోజు గనక చంద్రబాబు నాయుడు గారు ఆ డెసిషన్ తీసుకొని సీఎం కనుక కాకపోయి ఉంటే ఈరోజు టీడీపీ అనేది ఉండుంటుందా? ఒకసారి ఆలోచించండి జనాలను. ఈ రోజు రాష్ట్రానికి ఇంత మంచి సీఎం దొరికే వాళ్ళ, ఇంత సంపద సృష్టికర్త అని మనం చెప్పుకునే వాళ్ళమా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అలా అంటారు అంటే ఆయన అచీవ్మెంట్స్ అలాంటివి, ఆయన స్టేచర్ అట్లాంటిది. ఆయన ఢీ కొట్టలేక ఆయనకు ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయాలి అని చెప్పి చేసిందే తప్ప, బట్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. అసలైన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. యాజ్ యూ క్వశ్చన్ అండ్ యాజ్ యూ రైజ్డ్, ప్రత్యర్థులో లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే నచ్చినటువంటి మిగతా వ్యక్తులు ఎవరో ఆయన్ని వెన్నుపోటుదారుడు అన్నాడంటే ఒక అర్థం ఉంది, రాజకీయ విమర్శలు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారే ఒక వీడియోలో చంద్రబాబు నాయుడిని నాకు వెన్నుపోటు పొడిచాడు, అధికారం కోసం నన్ను రోడ్డు మీదకి లాగాడు, జామాత దశమ గ్రహం అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఇప్పుడు లాగి లెంపకాయ్ ఎన్టీఆర్ని కొట్టగలరా, కొడతారా? నో అండి, ఇది చాలా పెద్ద మాట. ఆయన దైవ సమానులు, ఇక్కడ లేని వ్యక్తి, చాలా చేశారు తెలుగు జాతిని ఒక ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన ఎన్టీఆర్ గారిని అంత పెద్ద మాటలు మాట్లాడకండి. ఆ టైంలో సార్ని ఎన్టీ రామారావు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లక్ష్మీ పార్వతి గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆయన చేతిలో ఎన్టీఆర్ గారు కీలుబొమ్మ అయిపోయారు అనేది జగమెరిగిన సత్యం. నేను చెప్పిన మాట కాదు, సొంత కుటుంబ సభ్యులు నమ్మి స్ట్రైట్గా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె చేతిలో మా నాన్నగారు ఇదైపోయారని. ఇదే క్వశ్చన్ బాలకృష్ణ గారు ఇదే దీనికి సమాధానంగా ఆయన చాలాసార్లు ప్రశ్నించినప్పుడు బాలకృష్ణ గారు దాటేయడం జరిగింది. సో సొంత కుటుంబంలో తెలుసు ఏం జరిగింది అని. ఆ రోజు ఆయన ఆ పరిస్థితులు ఈ లక్ష్మీ పార్వతి మాయలో ఉండటం వల్ల ఆయన చెప్పారు. కానీ నిజంగా కనుక ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడుచుంటే కనుక కుటుంబ సభ్యులు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఇంత దాకా ప్రయాణం చేసేవాళ్ళు కాదు. ఎగ్జాంపుల్, మీరు సార్ అరెస్ట్ అయినప్పుడు, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మొత్తం కుటుంబం ఆయనతో ఉన్నారు, మొత్తం కుటుంబం బయటకు వచ్చి పోరాడారు. అంతెందుకండి, ప్రమాణ స్వీకారం రోజు బాలకృష్ణ గారి బ్రదరు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఎస్ వి డిడ్ ఇట్ అని. ఎగ్జాక్ట్లీ, అవును. నిజంగా ఎన్టీ రామారావు గారికి గనక చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడుచుంటే గనక అంత ఎమోషన్స్ ఉంటాయా?
ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నారా ఫ్యామిలీ డిఫరెంట్, నందమూరి ఫ్యామిలీ డిఫరెంట్. అల్లుడు పైన అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది ఇంటి కుటుంబ సభ్యులకి? తండ్రి కంటే బావ ఎక్కువనా? కాదు కదా. తండ్రి వెన్నుపోటు పొడుచుంటే గనక బావని ఇంతగా ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఓకే, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాదు, కానీ పచ్చి అవకాశవాది అనేటువంటిది చాలా రాజకీయాల్లో ఉన్నటువంటి మాట. దానికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తారు. 2019లో దానికన్నా ముందు మోడీని తిట్టారు, తర్వాత మళ్ళీ మోడీని కౌలించుకున్నారు. అమిత్ షా కాన్వాయ్ వస్తే అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ళు. జనసేనతో ఉన్నారు, మళ్ళీ తర్వాత జనసేనతో విడిపోయారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ వీళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. అలాగే కమ్యూనిస్టులతో పొత్తు, మళ్ళీ తర్వాత విడిపోవటం. అసలు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ పుట్టిందో అలాంటి కాంగ్రెస్తో పొత్తు, మళ్ళీ ఇప్పుడు పొత్తులు. ఇది అవకాశవాదం కాదా? థ్యాంక్స్ అండి, అగైన్ వెరీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరు ఆపర్చునిటీస్ కాదండి? మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటారు, ఇంకో కంపెనీలో ఒక 20,000 30,000 మంచి ఆఫర్ వస్తుంది. మీరేం చేస్తారు? ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్కి వెళ్ళాలనుకుంటారా లేదా? కెరియర్ బెటర్మెంట్ కోసం. మనమే ఒక జాబ్ కోసం ఆలోచిస్తాం. ఇది క్లారిటీ. ప్రతి ఒక్కళ్ళు ఆపర్చునిస్ట్లే, ప్రజలందరూ మనమందరం ఆపర్చునిస్ట్లే ఆ రకంగా. బట్ బాబు గారు ఆపర్చునిస్ట్ ఎందుకు అయ్యారు అంటే ప్రజల కోసం అయ్యారు. ఆయన ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్ అయ్యారా? ఇప్పుడు మోడీ గారితో వ్యతిరేకించారని చెప్తున్నారు మీరు. మోడీ గారితో వ్యతిరేకించింది ఆయన హెరిటేజ్ సంస్థ కోసమా, లేకపోతే ఆయన 1,00,000 కోట్లు సంపాదించేసి లేకపోతే ఆ కేసులన్నీ కొట్టించేసుకోవడం వ్యతిరేకించారా? ఒకవేళ వ్యతిరేకిస్తే గనక అవన్నీ బయట తీస్తారని భయం ఉంటుంది కదా. ఎందుకు వ్యతిరేకించారు? కేవలం మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ప్రాపర్ టైంలో ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు కాబట్టి, మనకు రిలీజ్ చేయలేదు కాబట్టి వ్యతిరేకించాల్సి వచ్చింది. ఎందుకోసం? మన రాష్ట్ర ప్రజల కోసం. ప్రతి క్షణం ప్రజల కోసం తప్పించే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఒక పార్టీ నుంచి బయటికి వచ్చేసినా అది ప్రజల కోసమే, ఆయన స్వలాభం కోసం కాదు. మీరు ఇప్పటికీ చూడండి సార్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే 24 అవర్స్లో 20 అవర్స్ ఖచ్చితంగా పనిచేస్తారు సార్. దానికి ఎగ్జాంపుల్ సార్ అరెస్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మొత్తం ర్యాలీ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఎన్ని అవర్స్ పట్టింది. ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు. ప్రజలను ఎవరిని ఆయన వద్దు అనుకుని ఒక ఆర్డర్ వేస్తే మొత్తం ఆయన చెల్ల చెదురు చేసేవాళ్ళు, పోలీసు వాళ్ళు కానీ పార్టీ వాళ్ళు కానీ. బట్ ప్రజలని ఆయన పైన చూపించిన ప్రేమని కాదనకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ అన్ని గంటలైనా ట్రావెల్ చేశారు. అంత కష్టపడి ప్రజల కోసం ప్రతి క్షణం తప్పించే వ్యక్తి గురించి ఇలా ఆపర్చునిస్ట్ అనే మాట చాలా తప్పు. ఒకవేళ ఆపర్చునిటీస్ అనేది నిజమే అయితే కనుక అది రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుపరచడం కోసం, ప్రజల సంక్షేమం కోసమే అండి. మనుషుల్ని వాడుకొని వదిలేయటంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి. చాలా స్ట్రాంగెస్ట్ వాయిసెస్ని ఒకానొక దశలో పవర్లోకి వచ్చేందుకు ఎవరైతే వినియోగించుకోవాలో వాళ్ళని వినియోగించుకొని పక్కన పెట్టేయటంలో టీడీపీ దిట్ట అనేటువంటి విమర్శ రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. స్వాతి గారు ఇంత ప్రాణం పెట్టారు కదా, ఇంత స్ట్రాంగెస్ట్ వాయిస్గా నిలబడ్డారు కదా, రేపు మీ పరిస్థితి కూరలో కరివేపాకు కన్నా హీనం కాదని గ్యారంటీ ఏంటి? అయినా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఒక పార్టీకి ఊడిగం చేయాలని రాలేదు, ఓకే, ప్రజల డెవలప్మెంట్ కోసం వచ్చా. నేను ఏమైతే అనుకున్నాను నా లక్ష్యం నెరవేరింది. బాబు గారిని కుర్చీలో కూర్చోబెట్టాలనుకున్నాను, బాబు గారి ద్వారా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలనుకున్నాను, ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ రావాలనుకున్నాను. అది ఖచ్చితంగా వస్తుందని బిలీవ్ చేస్తున్నాను. ఒకవేళ నా సర్వీసెస్ పార్టీకి అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు అని పక్కన పెట్టినా ఐ డోంట్ కేర్. నాకు ఒక లైఫ్ ఉంది, నాకు ఒక కెరియర్ ఉంది. బట్ నా పార్టీ నా కష్టాన్ని గుర్తించింది. నాకు ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఇస్తుంది. ఒక మినిస్టర్తో కలిసిన, ఒక ఎమ్మెల్యేతో కలిసిన, స్వాతిరెడ్డి ఎంత చేసావా మా పార్టీకి, నీలాంటి వాళ్ళు చాలా అవసరం, ఎవరూ లేని టైంలో నువ్వు గొంతెత్తావు అని చెప్పి బాబు గారితో సహా, లోకేష్ అన్నతో సహా ప్రతి ఒక్కళ్ళు నాతో చెప్తున్నారు. అది చాలు, నాకు ఆ గౌరవం చాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనిపించుకునే పేరు చాలు. నాకు ప్రత్యేకంగా పదవులు అక్కర్లేదు. నన్ను ఒకవేళ ఇచ్చి నువ్వు చెయ్యమ్మా అంటే నేను చేస్తా, లేదమ్మా ఇంకా సైలెంట్ అవ్వు అంటే కూడా నేను సైలెంట్ ఉండిపోతా. ఎందుకంటే నేను పదవుల కోసం చేయలేదండి, ఏది ఆశించకుండా చేశాను. ఇస్తే గౌరవంగా స్వాగతిస్తాను, ఇవ్వకపోయినా సరే. ఒక విషయం చెప్తానండి, ప్రతి మనిషి ఎదగాలన్నా, ప్రతి మనిషి బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా ఓపిక చాలా అవసరం. నాకు ఆ ఓపిక కొండంత ఉంది. నాకు ఇప్పుడు నేను అనుకున్నది రాకపోయినా ఓపికతో నేను ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. రైట్. మీ సోషల్ మీడియాని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి మీరు ఎంత స్ట్రింజెంట్ ఉంటారో, ఎంత స్పాంటినిటీగా ఉంటారో అనేటువంటిది తెలిసింది. ఒక దశలో రాజకీయ పార్టీలను మాత్రమే కాకుండా మీడియాని కూడా టార్గెట్ చేశారు స్వాతి మీరు. యాజ్ అ మీడియా పర్సన్గా, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఐ వాంట్ క్వశ్చన్ యూ వన్ థింగ్. ఆంధ్రప్రదేశ్లో మీడియా 2 వర్గాలుగా విడిపోయిన మాట వాస్తవం, అందరికీ తెలుసు. కమ్మ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలబడేటువంటి టీడీపీకి కమ్మ యజమానులుగా ఉండేటువంటి మీడియా సంస్థలు అన్డౌటెడ్లీ సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే నాన్ కమ్మాస్ మొత్తం అంతా కూడా వైసీపీకు, ఇంకొక పార్టీకు సపోర్ట్ చేస్తున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. సో మీడియా 2 వర్గాలుగా విడిపోయినటువంటి చోట టీడీపీకి సపోర్ట్ చేయనటువంటి మీడియాని, జర్నలిస్టులని ఎందుకంత తూర్పారబడతారు, ఎందుకంత టార్గెట్ చేసుకుంటారు మీరు? ఓకే,
ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు మీడియా పర్సన్ కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి నేను అడుగుతాను. మీరు జర్నలిజం చేసినప్పుడు, మీడియాలో ఎంటర్ అయినప్పుడు మీరు ఓన్లీ ఈ సామాజిక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేయాలని ఎంటర్ అయ్యారా? లేదు ఇది రెడ్డి కాబట్టి నేను రెడ్డి కాబట్టి రెడ్డికే, కమ్మ కాబట్టి కమ్మకే చేయాలని మీరు అనుకోలే. మీ బాధ్యత ఏంటి జర్నలిస్ట్గా? ప్రజలకి వారధిగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఒక బ్రిడ్జ్ ఉండాలి, జరుగుతున్నవి ప్రజలకు తెలియచేయాలనేది మీ మెయిన్ రోల్, రైట్? ఒకవేళ ఒక మీడియా పర్సన్ మీరు అనుకుంటున్న కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఒక మీడియా పర్సన్ ఆ సామాజిక వర్గానికి చెందిన ఛానల్స్ కి పనిచేస్తూ ఆ లీడర్స్ కి మాత్రమే కొమ్ము కాస్తున్నట్టయితే అది వాళ్ళ వ్యక్తిగతం. ఓకే, మీకు అర్థమైందా? అదే కమ్మ పార్టీకి సపోర్ట్ చేయాలనుకునేది వ్యక్తిగతం. బట్ యాజ్ అ మీడియా పర్సన్ 99% ఆఫ్ పీపుల్ కేవలం ప్రజలని, వాళ్ళకి జరుగుతున్న సమస్యల్ని తెలియజేయాలనే మీడియా ఛానల్స్ పెడతారు, జర్నలిస్టులు అవుతారు. బట్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు ఆ పర్సనల్ ఇండివిజువల్ మీరే అనుకోండి, మీరు తెలుగుదేశం పార్టీలో నిజాయితీ ఉంది, వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తాను మీరు బిలీవ్ చేస్తే మీరు అదే ప్రజల్లోకి చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ ప్రజలకు అన్యాయం చేస్తుందంటే మీరు అదే ప్రాజెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ టూగా ఎందుకు డివైడ్ అయింది అంటే, ఎవరైతే ఫేవర్గా వైఎస్ఆర్సీపీకి ఉంటారో వాళ్ళు వైఎస్ఆర్సీపీని మాత్రమే తప్పు చేసినా సరే, ప్రజలకి చెడ్డ జరుగుతున్నా సరే, అవి లేదు వైఎస్ఆర్సీపీ ప్రజలకు చాలా మంచి చేసేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అది ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటంటే, లేదు ప్రజలకి మంచి జరగట్లేదు, ఈ పర్టికులర్ ఛానల్స్ చాలా అబద్ధాలు చెప్తున్నాయి అని చేసే ఇంకొక టీవీ ఛానల్ ఒకవైపు. సో నిజాయితీగా పనిచేసే ఒక టీవీ ఛానల్స్ ఒకవైపు, అబద్ధాలనే పదే చూపించి నిజాలుగా ప్రొజెక్ట్ చేసే ఒక ఛానల్స్ అన్నీ ఒకవైపు. సో ఇవి రెండు వర్గాలు, అంతేకాని కమ్మారెడ్డి కాదండి. ఓకే, నిజాలను చూపించేది ఒకవైపు, అబద్ధాలని పదే చూపించి నిజాలుగా నమ్మించేది ఒక ఛానల్స్ ఒకవైపు. ఈ రెండు వర్గాలు. రీసెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్, TV9లో కీలకంగా ఉన్నటువంటి రజనీకాంత్ని టార్గెట్ చేశారు మీరు. సోషల్ మీడియాలో రజనీకాంత్ ఇదిగో నీ అక్రమాస్తులు ఇదిగో అంటూ పోస్టులు పెట్టారు. దానికి రజనీకాంత్ మీ మీద ఫైర్ అయ్యారు, ఆగిపోలేదు, నోటీసులు పంపించారు, అందుకున్నారు. అంటే రజనీకాంత్ కేవలం వైసీపీకి సపోర్టర్గా ఉన్నాడని, టీడీపీకి వాయిస్ వినిపించలేదనేటువంటిది రజనీకాంత్ మీ పర్సనల్ అటాక్? మళ్ళీ చెప్తానండి, నాకు రజనీకాంత్ గారు ఎవరో కూడా తెలియదు. జస్ట్ నేను న్యూస్ ఛానల్స్ న్యూస్ ప్రెజెంటర్గా, డిబేట్లో ఆయన ఎడిటర్గా చూస్తాను. డిబేట్ చేసే మనిషిగా నాకు తెలుసు. పర్సనల్గా నేను ఎప్పుడు కలవలేదు, ఆయనకు ఫోన్ కాల్ కూడా నాకు తెలియదు, ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. నేను ఎందుకు ఆయన పర్సనల్గా అటాక్ చేస్తాను? వాట్ ఈస్ ద రీజన్? నాకు ఎదగాలని తప్పని లేదండి. నాకు పోస్టులు కావాలనో, లేకపోతే ఆ ఛానల్కి నేను ఎండీ అవ్వాలనో, లేకపోతే రాజకీయంగా వచ్చి ఉన్నత స్థాయిలో ఎదగాలని నాకు లేవు. అలాంటప్పుడు నేను ఎందుకు ఒక మనిషిని వ్యతిరేకంగా చూపిస్తాను? నాకు తెలిసిన దాని ప్రకారం, నాకు దొరికిన డేటా ప్రకారం ఇది జరిగింది అని చూపించాను. ఇప్పుడు నేను జరిగిందని మీకు చెప్పాను. మీకు డేటా దొరికిందా? ఎవరైనా ఇచ్చారా? దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్ అండి. మీడియా పర్సన్ మీకు ఎలా సోర్సెస్ ఉంటాయో, ఒక పార్టీకి పనిచేస్తున్నప్పుడు నాకు కొన్ని సోర్సెస్ ఉంటాయి. సో ఆ సోర్స్ ఎవరో చెప్పొచ్చా? చెప్పలేనండి, మీడియా పరంగా నేను చెప్పలేను. ఓకే, I'll ask you, I'll give a statement about that source. రజనీకాంత్ని టార్గెట్ చేస్తూ మీరు పెట్టినటువంటి ఆ పోస్ట్లో ఉన్న వివరాలు మీడియాలో చాలా ఏళ్లుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి తెలుసు. దాంట్లో నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా అనేటువంటిది చట్టం తేల్చాలి, న్యాయం తేల్చాలి, ప్రజలు తేల్చాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ అంత డీపెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది రజనీకాంత్ని ఎలాగైనా TV9 లోంచి మెడబట్టుకొని బయటికి గెంటేయాలి, లేకపోతే రజనీకాంత్ ఉన్నటువంటి క్రేజ్ని డీఫేమ్ చేయాలి అనేటువంటి మిమ్మల్ని మీకు అది ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి సోర్స్ నా దగ్గర ఉంది. ఏంటి మిమ్మల్ని నడిపిస్తున్నారా, లేదా టీమ్ లో మీరు ఉన్నారా? సరే అండి, ఐ ఛాలెంజ్ యూ. నేను గనక నా కాంటాక్ట్లో గనక ఏ రకంగా అయినా సరే గారికి నాకు ఒక కాన్వర్జేషన్ జరుగున్నా, గారికి నాకు ఏ రకమైన ఇండైరెక్ట్ కాంటాక్ట్స్ అయినా జరుగున్నా, ఆయన నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రజనీకాంత్ గారిని ఇది డీఫేమ్ చెయ్యి, ఆ TV9 నుంచి తరమి అని చెప్పున్నా, మీరు ఏమి చెప్తే అది. గారితో డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవచ్చు, మీ గారితో మధ్యలో డైరెక్ట్ కన్వర్జేషన్ జరగకపోయి ఉండొచ్చు, టీమ్ ద్వారా మీకు సోర్స్ గనక ఉండి ఉంటే ఇండైరెక్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఎలా అయినా సరే గనక నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చి రజనీకాంత్ గారిని ఇలా చేయండి అలా చేయండి అంటే గనక మీకే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ప్రూవ్ చేస్తే జీవితంలో రాజకీయాలు మాట్లాడటం మానేస్తా నేను. ఒక నిమిషం అండి, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రజనీకాంత్ గారు TV9లో పనిచేస్తే నాకేంటి, సాక్షిలో పనిచేస్తే నాకేంటి, అసలు పని చేయకపోతే నాకేంటి, నేను ఎందుకు ఆయన నుంచి ఆయన బ్రతుకుదారిని ఎందుకు కొట్టాలనుకుంటున్నా? వాట్ ఐ డిడ్ ఈస్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి ఇదిగో ప్రజలని ఇలా మభ్యపెట్టి వీళ్ళు ఇలా సంపాదించారు, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అని చెప్పాను. దట్స్ ఇట్. కూటమి పాలనలో మహిళలు
గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చా? మహిళలపై అరాచకాలు, లైంగిక దాడులు అలాంటివి ఏమీ ఇక ఉండవా ఇక్కడ? హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చండి. దానికి ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ టర్మ్లో జరిగినప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగిన అమ్మాయిల పైన హోమ్ మినిస్టర్గా ఉన్న లేడీస్ ఇద్దరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఎప్పుడు పట్టించుకుంటారు? మీడియా హైలైట్ చేసి అది విపరీతమైన వైరల్ అయిపోయి మీడియా ప్రెషర్ ఉంటే వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ కూడా మాకు దిశ చట్టం ఉంది, ఆ చట్టం నుంచి ఇంతమందిని శిక్షించాం, మురేసేసామని చెప్తారు తప్ప బాధితులకి మేము ఈ రకమైన న్యాయం చేశాము, నిందితులకి నేరం చేసిన వాళ్ళని ఈ రకంగా శిక్షించామని వాళ్ళు ఏ రోజు కూడా కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. బట్ ఈ రోజు 3-4 డేస్ బాపట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఇలా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది. నిందితులని కఠినంగా శిక్షించమని చెప్పి చేసేంత వరకు, శిక్ష పడేంత వరకు మేము వెయిట్ చేసి చూస్తామని చెప్పడం జరిగింది. రీసెంట్గా జైల్స్ని వెళ్ళి కూడా చూసి సందర్శించడం జరిగింది. సో వాళ్ళకి మాకున్న తేడా ఏంటంటే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ వల్ల జనాలకు మంచి చేయడం ఉంటుంది. సో వాళ్ళ ప్రభుత్వంలో డిలేస్ ఉండేవి, అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండేది, బాధ్యత లేకుండా ఉండేది. ఏదో అధికారం వచ్చేసింది, అధికార దర్పం కోసం ఉన్నారంత ఆ పొజిషన్లో. మా పార్టీ అలా కాదు, పరుగులు పెట్టించే పార్టీ, ఒక్కొక్కరి తాట తీసే పార్టీ. ఎందుకంటే మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు. ఈ రోజు నేను చెప్తున్న, ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకేష్ అన్న ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉండబోతుంది. ఎందుకంటే నాలాంటి ఎంతో మంది అమ్మాయిలు బాధపడ్డారు. షర్మిల గారు కూడా, సొంత చెల్లి కూడా బాధపడిన పరిస్థితి. సొంత గడపలోనే అన్యాయం జరిగింది, ఏడుపు జరిగింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. విజయమ్మ గారి క్యారెక్టర్ని కూడా షర్మిల మా నాన్నకే పుట్టలేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఎంత బ్యాడ్ వర్డ్ అది. వాళ్ళ అమ్మ శీలాన్ని శంకించినట్టు. అంత సొంత కన్న తల్లిని అవమానించిన ఒక పార్టీకి మాకున్న తేడా ఏంటంటే అమ్మాయిలను నెత్తిని పెట్టుకుంటారు. నేను చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ఒక అమ్మాయిగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ సపోర్టర్గా చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు. ఒక రాష్ట్రంలోని ఒక మహిళగా, ఒక అమ్మాయిగా చెప్తున్నాను. రాష్ట్రం అద్భుతమైన సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఇదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కనుక చేసిన నిందితులని కఠినమైన శిక్షలతో వాళ్ళకి శిక్షిస్తాం. అలానే ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా 100% షూరిటీ ఇస్తాం. కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా సేఫ్గా ఉండొచ్చు అని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు భరోసా లేదు అని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రోజులకే బాపట్లలో ఇన్సిడెంట్ జరిగింది. అది అక్కడితో ఆగలేదు. ఒక మదరసాలో ఒక అమ్మాయి చనిపోయింది, పేరు కరిష్మా. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోట్ చేసే సుగాలి ప్రీతిలాగే ఇది కూడా అంతే ఉంది. నిన్నగాక మొన్న విశాఖ పరిసర ప్రాంతాల్లో కట్నం ఇవ్వలేదని చెప్పి 2 రోజులు గదిలో పెట్టి ఒకడు భార్యని కొట్టి చంపినటువంటి ఘటన ఉంది. ఒకవేళ నిజంగా టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలంతా సేఫ్ హ్యాండ్స్లో ఉండొచ్చు అనుకుంటే ఇవేంటి? ఘటన జరిగిన తర్వాత స్పీడ్గా స్పందించడం, అప్రిషియేట్ దట్. బట్ అలాంటి దుర్మార్గమైన ఘటనలు ఉండవని కదా మీరు చెప్పింది. ప్రభుత్వం రీసెంట్గా ఫామ్ అయింది. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. పోలీస్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది. బికాస్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, బదిలీలు జరుగుతున్నాయి, కొత్త ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. బట్ మీన్ వైల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం చాలా చాలా దారుణం. ఇవి నేను అప్రిషియేట్ చేయనండి, చాలా బాధపడుతున్నాను. బట్ అట్ ద సేమ్ టైం సిస్టమ్ ఈస్ గెటింగ్ రెడీ నౌ. ఆ రెడీ టైంలో ఇవన్నీ జరగడం మేము నిజంగా బాధపడుతున్నాం. బట్ నేనేం చెప్తానంటే గివ్ అస్ సమ్ టైమ్. ఓకే, ఇలా సమ్ టైమ్ ఇచ్చినప్పుడు అనిత గారు ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారో వీ నో ఇంటర్నలీ హౌ వాట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఫ్యూచర్ టు అవాయిడ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అని. సో మీన్ వైల్ ఇలాంటివి జరిగినప్పుడు మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని దాన్ని ఎలా ఆపాలి అనే దానిపైన యాక్షన్ తీసుకోగలం తప్పితే ఎవడెవడో ఏదేదో థింక్ చేస్తూ ఉంటాడు, ఏ టైంలోనూ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ ప్రభుత్వం పైన, ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం పైన నిందలేయడం కరెక్ట్ కాదు. గివ్ అస్ సమ్ టైం. ప్రభుత్వం వచ్చిన తర్వాత, సిస్టమ్ అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. నాట్ ఓన్లీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఒక ఉమెన్గా కూడా మిమ్మల్ని నిలదీస్తున్నాను స్వాతి గారు. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో టీడీపీలో నిజంగా ఆడపిల్లలపై, మహిళలకి భద్రత లేకపోతే, మీరు ఎంత ప్రయత్నించినా కూడా పదే ఇలాంటి ఘటనలే కనుక జరుగుతూ ఉంటే, వైసీపీని ఏ విధంగా అయితే గల్లా పట్టుకుని నిలదీశారో, టీడీపీలో ఉన్నటువంటి హోంమంత్రిని, టీడీపీ ముఖ్యమంత్రిని, కూటమి నేతల్ని కూడా మీరు ఇలాగే క్వశ్చన్ చేస్తారా? ఖచ్చితంగా బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే నేను క్వశ్చన్ చేయడం కాదు, ప్రజలు క్వశ్చన్ చేస్తారు, చెయ్యాలి కూడా. ఏ ప్రభుత్వంలో అన్యాయం జరిగినా ఇచ్చిన మాట తప్పితే కనుక, ఎందుకంటే 164 మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా మా దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అడిగే అర్హత ఉంది, ఖచ్చితంగా అడిగి తీరాలి కూడా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అదే కదా పవన్ కళ్యాణ్ గారు అంటారు. పవన్ కళ్యాణ్ గారే ప్రశ్నిస్తారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయకపోతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా పనిచేయకపోతే బాబు గారు ప్రశ్నిస్తారు. కూటమి సరిగ్గా పనిచేయకపోతే ప్రజలు ప్రశ్నించాలి.
ఖచ్చితంగా ఆ హక్కు, ఆ స్వేచ్ఛ జనాలకు ఉంది. మీతో పాటు చాలా మంది టీడీపీకి స్ట్రాంగెస్ట్ వాయిస్ లాగా నిలబడ్డారు. మీ డెడికేషన్తో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐ అప్రిషియేట్ దట్. బట్ ఖచ్చితంగా ఒక హీరో గురించి, ఒక రియల్ వారియర్ గురించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గురించి మాట్లాడుకొని తీరాల్సిందే. హీఈస్ అన్డౌటెడ్లీ మిస్టర్ పవన్ కళ్యాణ్, నౌ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటి మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి తన మీద? నాకు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేవరెట్ హీరో అండి. నేను చిన్నప్పుడు అంటే చాలా మంది అంటూ ఉంటారు మీకు ఆయన మీద క్రష్ ఏదో ఉందంటారు, నిజమేనా? ఇష్టం. అంటే ఆయన స్పీచెస్ వస్తుంటే ఐ డెఫినెట్లీ లిజన్ టు హిమ్. అంటే పార్టీస్ అన్ని పక్కన పెట్టేస్తే నేను చూస్తాను. ఖుషి రీసెంట్గా రిలీజ్ అయింది, రిలీజ్ అయింది. అప్పుడు నేను లండన్లో ఉన్నాను, వెళ్ళి చూసి ఎంజాయ్ చేశాను. నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఎస్, ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ హిమ్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉంది. చాలా సందర్భాల్లో నేను డీపీలు కూడా పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారిది నాది కొలేజ్ చేసి. సో కొంతమంది అమ్మ మన పార్టీ అమ్మాయిది, సో డిలీట్ ఇట్ తప్పుగా తీసుకుంటారు. అప్పటికి అలయన్స్ లేదు. సో అంత ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే. బట్ పర్సనలీ పక్కన పెడితే ప్రొఫెషనల్గా కెరియర్ వైజ్ కానీ లేకపోతే పొలిటికల్గా చూసుకుంటే ఆయనకి ఎట్లా ఉంటుంది అంటే, నా అబ్జర్వేషన్, నా అనాలిసిస్ ప్రకారం ఆయనకు తప్పన నాలాగే ఏదో చెయ్యాలి, ఇది కరెక్ట్గా వెళ్ళట్లేదు అని ఆయన అన్నీ చేసేయాలి అని ఒక ఆవేశంలో ఉంటారు ఎప్పుడు. ప్రజలకి మంచి చేసేయాలి, నా వల్ల ఇంతే అవుతుంది, నాకు ఇంకా చాలా శక్తి కావాలి, నాకు ఒక ఇది కావాలి అని ఒక తపన ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం. మనిషికి ఎప్పుడైతే అలాంటి తపన ఉంటుందో ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ సక్సెస్ఫుల్ అవుతారు. అది నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసాను. అండ్ పార్టీ ఎప్పుడైతే కొంచెం ఇన్స్టేబుల్ అవుతూ ఉండిందో తెలుగుదేశం పార్టీ, వెన్ చంద్రబాబు నాయుడు గారు గాట్ అరెస్టెడ్ ఇల్లీగల్గా, క్యాడర్ కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు కొంచెం తడబాటు, అంటే తడబాటు కాదు, కార్యకర్తలు బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చారు. ఏం చేయాలో తెలియనప్పుడు ఎస్పెషల్లీ ఆ అరెస్ట్ పీరియడ్ కదా. లిటరలీ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను 2 days అన్నం తినలేదు, బాడీ మొత్తం షివర్ వచ్చేసింది, ఏం చేయాలన్నా. నాలాగే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. అలాంటి టైంలో ఒక ఓదార్పుగా వచ్చారు. ఆ ఓదార్పుకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే దానివల్ల ఈరోజు పార్టీ చాలా బలమైంది. వాళ్ళ పార్టీ బలమైంది, మన పార్టీ బలమైంది. రాజకీయంగా 2 రకాలుగా ఆలోచించిన, ఈ పార్టీ వేరేగా ఆలోచించిన, మా పార్టీ వేరేగా ఆలోచించిన, బట్ ఓవరాల్గా చూస్తే అలయన్స్కి నాంది పలికింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి పైన ఎందుకు నమ్మకం వచ్చిందంటే, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడినప్పుడు బాబు గారు వెళ్ళి సపోర్ట్ అందించడం జరిగింది. మీరు చూసారు పలు సందర్భాల్లో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎటు కదలనీయకుండా వెళ్తే ఆయన కార్ మీద ఎక్కి వెళ్లాల్సిన పరిస్థితి వైజాగ్ ఇన్సిడెంట్ లో, ఇప్పటంలో. సో అలాంటప్పుడు బాబు గారు సపోర్ట్ ఇవ్వడం, అది ఆయన గ్రాటిట్యూడ్ చూపించి బాబు గారిని కలిసి రావటం, వెంటనే అలయన్స్కి ఒక నాంది పలకడం, అది మాకు అందరికీ కూడా ఒక పాజిటివ్ థింగ్ అనిపించింది. సో ఆ టైంలో కరెక్ట్ టైంలో మాకు సపోర్ట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ పర్సనలీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. ఐ లైక్ హిమ్ సో మచ్. పాలిటిక్స్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో, కెరియర్లో కూడా అంతకంటే ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతిరెడ్డి గారు, కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ప్రశ్నలు మీరేంటో వీక్షకులకి, ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా తేల్చి చెప్పడానికి తప్పితే మరొకటి కాదు, మరి ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ అయినా కూడా మీ హృదయాన్ని గాయపరిచి ఉంటే ఆన్ రికార్డ్ సాక్షిగా నిండు మనస్ఫూర్తితో క్షమాపణ కోరుకుంటూ, అలాగే వైసీపీని ఏ విధంగా అయితే క్వశ్చన్ చేశారో, రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ టీడీపీ గనుక అలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు కూటమి గనక అవలంబిస్తే అలాగే నిలదీయాలని చెప్పి కోరుకుంటూ, నిలదీయకపోతే మళ్ళీ గుర్తు చేస్తామని మర్చిపోవద్దని చెప్పుకుంటూ, థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ స్వాతిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.